విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలోని పలువురు ప్రముఖుల ఘన నివాళి. శాంతి సామరస్యంతో మహాత్ముని బాటలో కొనసాగుదామని వెల్లడి. ఉక్కు పరిరక్షణ కోసం తరలివచ్చిన కార్మిక రంగం. మహాపాదయాత్రలో భాగస్వామ్యమైన అన్ని రంగాల ప్రముఖులు ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉంటామన్న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. వడాకో కరాటే డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో 2వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే పోటీల ప్రారంభం. బ్రోచర్ను ఆవిష్కరించిన కరాటే చైర్మన్ హీరో సుమన్. ఇక వివరాల్లోకి వెళ్తే, జాతిపిత మహాత్మా గాంధీ, స్వాతంత్ర సమరయోధులు లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ప్రభుత్వ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బుధవారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలను వేశారు. అనంతరం గాంధీ, శాస్త్రి చిత్రపటాలకు జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సత్యం, అహింస అస్త్రాలుగా చేసుకుని దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన మహానుభావులు మహాత్మా గాంధీ అని, జై జవాన్ జై కిసాన్ నినాదంతో జాతిని మేల్కొల్పిన మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి అని కొనియాడారు. గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా శాస్త్రి గారు ఒక జయంతి కూడా ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీంట్లో భాగంగా మన కలెక్టరేట్ క్లీనప్ డ్రైవ్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మంచి రెస్పాన్స్ ఉంది. ఇంతమంది నేను మామూలుగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ రియలీ హ్యాపీ. చాలామంది ముందుకు వచ్చారు. సో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు చేసిన త్యాగాలు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే వీఆర్ ఫర్గెటింగ్ ద సాక్రిఫైసెస్ అండ్ వీఆర్ లివింగ్ ఇన్ అవర్ ఓన్ వరల్డ్ వితౌట్ రెస్పెక్టింగ్ ద ఐడియల్స్ విచ్ వేర్ ప్రొపగేటెడ్ బై ద దెన్ ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళు ఎంతో కష్టపడి స్వతంత్రాన్ని మనకు అందజేస్తారు. దాన్ని ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒక కళతో ఆ త్యాగాలన్నీ చేశారు. మన దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేసుకొచ్చారు. ఆ దేశ ప్రజలకు మంచి చేసే అవకాశం మనందరికీ ఉంది. ప్రభుత్వం సత్యం, అహింస మార్గాలతోనే దేశ స్వాతంత్రాన్ని సాధించవచ్చునని నమ్మి భారతదేశ స్వాతంత్రాన్ని సాధించి తెచ్చిపెట్టిన మహోన్నత వ్యక్తి జాతిపిత బాపూజీ అని జీవీఎంసీ అదనపు కమిషనర్ డివి రమణమూర్తి పేర్కొన్నారు. బుధవారం మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా జీవీఎంసీ సమీపంలో సెంట్రల్ పార్క్ వద్ద ఉన్న వారి విగ్రహాలకు జీవీఎంసీ కార్పొరేటర్లు బిపిన్ జైన్, బిశెట్టి వసంతలక్ష్మి అధికారులతో కలిసి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, భారత స్వాతంత్రోద్యమంలో చురుకైన పాత్రను పోషించి సత్యం, అహింస మార్గాలతో దేశానికి స్వాతంత్రం సాధించిన మహోన్నత వ్యక్తి జాతిపిత బాపూజీ మహాత్మా గాంధీ అని కొనియాడారు. గాంధీ నమ్మిన సిద్ధాంతాలు సహాయ నిరాకరణ, సత్యాగ్రహం, మురికివాడల పరిశుభ్రం తదితర వంటివి చేసేవారని తెలిపారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ నేపథ్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ దివాస్ కార్యక్రమాన్ని కాపులుపాడ డంపింగ్ యార్డ్ వద్ద బుధవారం ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా జీవీఎంసీ మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ జయంతి ఉత్సవాలని గ్రాండ్గా చేస్తున్నాం. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ హీ సేవ కార్యక్రమాల ముగింపు వేడుక కూడా ఇదే రోజు మనం నిర్వహిస్తున్నాం. ఈరోజు అన్ని వార్డుల్లోనూ అన్ని జోన్లలోనూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మహాత్మా గాంధీ భారతదేశానికి జాతిపితగా
సత్యము అహింస ఆయుధాలుగా ఉంటూ భావితరాలకు మంచి స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా ఈరోజు కూడా మనం గౌరవించుకుంటున్నాం. సో వారి జీవితాలను, వారి ఆదర్శాలను, వారి పోరాటాలను స్మరించుకోవడానికి వారి జయంతిని మనం ఉపయోగించుకోవాలి. ఇలాంటి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఫ్లెక్సీని చేతబట్టి విశ్రాంత ఉద్యోగులు విరామ జీవితంపై విషం కక్కద్దంటూ కోరారు. ఈ సందర్భంగా వారు నినాదాలు చేస్తూ ఫ్లెక్సీని చేతబట్టి విశ్రాంత ఉద్యోగుల విరామ జీవితంపై విషం కక్కద్దంటూ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీపీసీ ప్రవేశపెట్టిన నాటి నుండి ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక నాయకులు అడుగడుగున వ్యతిరేకతను చాటుతూ వస్తున్నారని గుర్తు చేశారు. అయినా కూడా ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గకపోవడం శోచనీయమన్నారు. కనీస పెన్షన్ అందక అనేక మంది విశ్రాంత ఉద్యోగులు అవస్థలకు గురవుతున్నారని వాపోయారు. ఏదైతే 2004 తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి వాళ్ళకి కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ పెన్షన్ అనేటటువంటి సౌలభ్యాన్ని తొలగించాయో, ఇది రిటైర్మెంట్ అనంతరం రిటైర్మెంట్ అయిన వ్యక్తికి కానీ వారి కుటుంబానికి కానీ ఆర్థిక భరోసాగా ఉండేటటువంటి పెన్షను 5 సంవత్సరాలు పదవుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఈ పాత పెన్షన్ విధానం ఏదైతే ఉందో ఇది కొనసాగుతుంది. కానీ జీవితకాలం దేశం కోసం పనిచేసినటువంటి ఉద్యోగులకు మాత్రం ఈ పెన్షన్ అనేది తొలగించడం చాలా దౌర్భాగ్యకరం. ఏ రోజైతే పెన్షన్ తొలగించారో ఆ రోజు నుంచి దేశవ్యాప్తంగా మళ్ళీ పాత పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పేసి అనేక పోరాటాలు జరుగుతున్నాయి. ఈ పోరాటాలు ఈ మధ్యకాలంలో సంఖ్యాబలం పెరగడం వల్ల మరింత ఉధృతమయ్యాయి. అన్ని ఫెడరేషన్లు కానీ ఈవెన్ దీన్ని ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని చోట్ల యూటర్న్ తీసుకొని ఈ ఓల్డ్ పెన్షన్ అనేది పునరుద్ధరించడం జరిగింది. కాబట్టి తిరుమల ప్రసాద్ అపవిత్రతపై న్యాయ విచారణ జరిపించాలని, దేవాలయాల నిర్వహణ హిందువులకు అప్పగించాలని విశ్వ హిందూ పరిషత్ విశాఖ మహానగరం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్కే బీచ్, గోకుల్ పార్క్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీని చేపట్టింది. అనంతరం జిల్లా కలెక్టర్ కు, రాష్ట్ర గవర్నర్ కు వినతి పత్రాన్ని అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాద కల్తీని ఖండిస్తున్నామన్నారు. హిందూ ధార్మిక పరిషత్ కు హిందూ దేవాలయాలను అప్పగించాలని కోరారు. అదేవిధంగా హిందూ దేవాలయాల్లో హిందువులను మాత్రమే సిబ్బందిగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. జై శ్రీరామ్, జై దేవాలయాలను తొలగించాలి. తిరుపతి లడ్డూపై వచ్చిన వివాదంపై న్యాయాలి. అప్పగించాలి, అప్పగించాలి. అందరికీ తెలిసిన విషయమే, తిరుపతిలో జరిగినటువంటి లడ్డూలో జరిగిన కల్తీ విషయమై దేశంలోనే కాక ప్రపంచం అంతా కూడా ఒక చర్చనీయాంశంగా తయారైపోయింది ఈరోజు. కాబట్టి మా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర మరియు సెంట్రల్ కమిటీస్ అన్నీ కూడా దీని విషయమై మాకు 3 డిమాండ్స్ ఉన్నాయని చెప్పడం జరుగుతుందండి. మొట్టమొదటిది ఏంటంటే ఈ కల్తీ కేసుని ఏంటంటే మొట్టమొదటిగా సుప్రీంకోర్టు జస్టిస్ వారి చేత విచారింపజేసి దానిలో ఉన్నటువంటి దోషులను గుర్తించి ఎటువంటి రాజకీయాలకు అతీతంగా కాకుండా వారికి శిక్ష పడేలా చేయాలని చెప్పి నా మొట్టమొదటి డిమాండ్ అండి. ఇంకపోతే రెండోదండి, మన దేశంలో ఉన్నటువంటి ప్రతి మసీదులు కానీ చర్చిలు కానీ అన్నీ కూడా వారి వారి ఆధీనంలో ఉన్నాయి. బట్ మన హిందూస్ గుళ్ళు మటుకు మాకెందుకు ఇవ్వరు? అది నా ప్రశ్న అండి. ఎందుకంటే హిందూ దేవాలయాలు
మొట్టమొదటి ఇది జరిగేది ఏంటంటే ఇవన్నీ కూడా మన దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అనేక లోటుపాట్లు ఉన్నాయి. వారిలో ఉన్న దానివల్ల ఏంటంటే మాకు ఇండిపెండెంట్ ధార్మిక సంస్థలకు ఏర్పాటు చేసి మా దేవాలయాలను కూడా మాకు ఇప్పించాలని చెప్పి మా కోరిక అండి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందని, ప్రభుత్వ రంగంలో కొనసాగించాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ముందుగా జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ విధుల్లో నుండి తొలగించిన 4,000 మంది కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో ఈ నెల 4వ తేదీ నుండి కార్మికులతో పాటు తాను కూడా దీక్షకు దిగుతానని హెచ్చరించారు. అదేవిధంగా విభజించి పాలించు అనే బ్రిటిష్ వాడి సిద్ధాంతాలను నేటి మేడి ప్రభుత్వం అనుసరిస్తోందని మండిపడ్డారు. బీజేపీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి బాగలేదు అన్నట్టు సుప్రీంకోర్టు 3ని చూస్తే కేంద్రం తరఫు నుంచి ఒక దర్యాప్తు జరగాలి అన్న విధంగా ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. మేము మొదటి నుంచి అసలు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని అడిగిందే మేము కాంగ్రెస్ పార్టీ. సిబిఐ ఎంక్వైరీ దీంట్లో జరగాలి అని మేము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. ఆ తర్వాత గవర్నర్ గారిని కూడా కలిసాం. సిబిఐ ఎంక్వైరీ కావాలి అని ఆయనను కోరాం. ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకి కాంగ్రెస్ పార్టీ సుమోటో కింద దీన్ని తీసుకోవాలని, దర్యాప్తు జరిపించాలని లేఖ కూడా రాయడం జరిగింది. ఈరోజు ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు ఈరోజు అనుకూలంగా చంద్రబాబు గారి సిట్టు మీద నమ్మకం లేదు, దర్యాప్తు కేంద్ర స్థాయిలో జరగాలి అన్న రీతిలో సుప్రీంకోర్టు స్పందిస్తుంది అని ఆశిస్తూ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. మేము కూడా ఇదివరకు ఈ మతాన్ని రాజకీయాలకు వాడొద్దండి అని సుప్రీంకోర్టు ఈ రోజు చెప్పిన మాటే మేము గత కొన్ని రోజులుగా చెప్పుకుంటూ వచ్చాం. చంద్రబాబు గారేమో లడ్డూని అడ్డం పెట్టుకొని శాంతి పూజలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో ప్రాయశ్చిత దీక్షలు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఏంటది ప్రక్షాళన పూజలు అంటున్నారు. ఇలా ఒక్కొక్కరు వెరైటీగా ఒక్కొక్క పేర్లు పెట్టుకొని మతాన్ని కూడా రాజకీయాన్ని చేయడం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండించింది. అదే విషయాన్ని ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందా అని మేము కూడా ఎదురు చూస్తున్నాం. త్వరలోనే కేంద్ర స్థాయిలో దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశిస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తుంది కాంగ్రెస్ పార్టీ. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జనసేన విశాఖ నగర పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విశాఖ జనసేన పార్టీ నగర అధ్యక్షులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ భారతదేశ స్వాతంత్ర్యం కోసం అహింస, సత్యం ఆయుధాలుగా చేసుకుని విజయం సాధించారని తెలిపారు. జనసేన పార్టీ ఆఫీసులో గాంధీ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అహింసే సరైన మార్గం అని ప్రపంచానికి ఒక దిక్సూచిగా స్వతంత్ర భారతదేశానికి అధిపతిగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి మహాత్మా గాంధీ జయంతి వాళ్ళు జరుపుకుంటా ఉన్నాం. ఆయన యొక్క ఆశయాల కోసం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పల్లెల్లో ఏ విధంగా అభివృద్ధి జరిగితే దేశం అభివృద్ధి జరిగిద్దో ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశంలో మహాత్మా గాంధీ యొక్క సంస్కరణలు, మహాత్మా గాంధీ ఏదైతే పిలుపునిచ్చారో ఆ మార్గంలో నడుచుకుంటూ మాలాంటి యువత అందరికి కూడా ఎంతో మందికి ఆదర్శంగా ఇవాళ ఆయన ఆశయాల కోసం పనిచేయడానికి ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి నిరంతరం కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ
రానున్న రోజుల్లో గాంధీ మార్గం మంచి మార్గంగా ఎన్నుకొని ఈ దేశవ్యాప్తంగా కాదు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అద్భుతమైన సంస్కరణలు అభివృద్ధి ఆయన ఏదైతే కోరుకున్నా ఆ విధంగా ముందుకెళ్ళడానికి ఇవాళ ఉమ్మడి ఎన్డీఏ కూడా ముందుకెళ్తా ఉంది కాబట్టి ఆయన ఆశయాల కోసం మా వంతు మేము కృషి చేస్తాం. విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడమే లక్ష్యంగా ప్రజా ఉద్యమాలకు నాంది పలుకుతూ ప్రతి కార్మిక కర్షక సంఘాలను మద్దతు కోరుతూ ముందుకు సాగుతామని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి పిలుపునిచ్చారు. ఈ మేరకు రాజకీయ పార్టీలకు అతీతంగా గాంధీ విగ్రహం వద్ద నుండి మహాపాదయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా కన్వీనర్ వివి రమణమూర్తి, జేఏసీ అధ్యక్షులు జగ్గునాయుడు మాట్లాడుతూ ప్రజా ఉద్యమానికి ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో అనేక రంగాల ప్రముఖులు ప్రజలు తరలిరావడం ఆనందంగా ఉందన్నారు. మోడీ ప్రభుత్వం దేశాన్ని అమ్మేయాలంటూ కుట్ర పన్నుతోందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. ప్రభుత్వ రంగ సంస్థని కాపాడుకుందాం. నిర్వాసితులకి భూ సమస్యలు పరిష్కరించాలి. విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడం కోసం ప్రజా ఉద్యమం మొదలైంది. ఈ ప్రజా ఉద్యమంలో ప్రతి ఇంటి నుంచి ఒకరు భాగస్వామ్యం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానివ్వం. విశాఖ ఉక్కును విశాఖ ఉక్కుగానే నడుపుకోవడానికి కేంద్రం సహాయం చేయాలని డిమాండ్ చేస్తుంది. కనీసం 10,000 కోట్ల రూపాయలు ముడి సరుకుల కోసం ఇవ్వాలి. విశాఖ ఉక్కుగానే నడపాలి. అదే మా ప్రధానమైన డిమాండ్. అలాగే నిర్వాసితులందరికీ కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో వాళ్ళ మిగిలిన భూములు వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. అలాగే కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కరు కూడా తీయడానికి వీల్లేదు. అందరి ఉద్యోగాలు కూడా పర్మనెంట్ చేయాలి అనేది మా ప్రధానమైన డిమాండ్. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రక్షించుకోవడం కోసం ఇన్ని వేల మంది ఒక్క తాటి మీదకి వచ్చి ఏ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు స్వతంత్రంగా వచ్చిన ఉద్యమం ఇది. ప్రజా ఉద్యమం మొదలైంది. ఇంకా తాడాపేట తెచ్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కొనసాగించాలని చెప్పని ప్రజా ఉద్యమంలో చెడులో భాగంగా లీడర్ పత్రిక అధినేత రమణమూర్తి గారు ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం ప్రజా సంఘాలు ప్రజలు అందరూ కలిసి స్వచ్ఛందంగా ఈ పాదయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం దిగి వచ్చి స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ రంగంలోనే దీన్ని కొనసాగించాలి. ఇది ఉత్తరాంధ్ర జీవనాడి. కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే విశాఖపట్నమే కాకుండా ఉత్తరాంధ్ర జీవనాడి, ఆంధ్రప్రదేశ్ హక్కు ఇది. అనేక త్యాగాలతో సాధించుకున్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పనులు చేయడానికి వీల్లేదు. ప్రైవేట్ పనులు చేస్తే ముందుకెళ్తే ప్రజా ఉద్యమవుతుంది. ఖచ్చితంగా మోదీ ప్రభుత్వం మెడలు వంచి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంలో కాపాడుకుంటామని చెప్పని మీతో చెప్పదలుచుకున్నాం. నిర్వాసులు ఇప్పటికీ భూమినిచ్చి స్టీల్ ప్లాంట్ కోసం భూమినిచ్చిన నిర్వాసులు 8,500 మంది ఇప్పటికీ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఉద్యోగాలు పెట్ట ఇవ్వాలని చెప్పని మీతో డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ డిమాండ్ల సాధన కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగంలో తాము తీసుకొస్తామన్న విప్లవాత్మక మార్పులకు కూటమి ప్రభుత్వం తక్షణమే శ్రీకారం చుట్టాలని కోరారు. అదేవిధంగా పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 4 మాసాలు కావస్తున్నా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధానంగా విద్యారంగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన హామీలు ఇచ్చారు. 117 జీవోను రద్దు చేస్తామని, ఉన్నత పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా ప్రవేశపెడతామని, మరి అదేవిధంగా
మరి సిపిఎస్ గురించి ఆలోచిస్తామని చెప్పారు. సిపిఎస్ను రద్దు చేసే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 4 మాసాలు అయిన తర్వాత కూడా మరి జీవో నెంబర్ 117ని రద్దు చేయకపోవడం కాకుండా జీవో నెంబర్ 117 ప్రకారమే మొన్న వర్క్ అడ్జస్ట్మెంట్ చేశారు. ఆ ప్రాప్తికి దాదాపు 33,000 మంది మిగులు ఉపాధ్యాయులు తేరారు. వేలాది టీచర్ పోస్టులు రద్దయ్యే ప్రమాదం ఉంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ప్రాథమిక పాఠశాలలు కూడా క్లోజ్ అయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెట్టకుండా వెంటనే దాన్ని రద్దు చేయాలా. చాలామంది పేద పిల్లలు, ఇంగ్లీష్ మీడియంలో చదవలేని పిల్లలు తెలుగు మీడియంలో పరీక్షలు రాయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తెలుగు మీడియాన్ని కూడా మరి ప్రవేశపెట్టాలని కోరుతున్నాం. అదేవిధంగా షెడ్యూల్ ప్రాంతాల్లో జీవో నెంబర్ 3ని మరి సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఏదేమైనా దానికి ప్రత్యామ్నాయంగా జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా అదే ప్రమాణాలతో కూడిన మరి కొత్త జీవోను ప్రవేశపెట్టి ఆదివాసీ మరి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకుని ఆల్ ఇమ్దద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ అనే పేరిట అవగాహన ర్యాలీని నిర్వహించారు. తీరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జయంతి రోజున మత్తు పదార్థాల నిషేధంపై అవగాహన ర్యాలీని చేపట్టడం అభినందించదగ్గ విషయమన్నారు. ఆల్ ఇమ్దద్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను ఈ మేరకు ప్రశంసించారు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ మత్తు పదార్థాల వినియోగం, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతోందని వెల్లడించారు. ప్రజలు కూడా అవగాహనతో డ్రగ్స్ రహిత సమాజానికి సహకరించాలని కోరారు. ఈరోజు ఇమ్దాద్ ఎన్జిఓ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క బీచ్ రోడ్, ఆర్కా బీచ్ రోడ్లో విశాఖపట్నంలో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. మన జాతిపిత గాంధీ గారు జన్మదిన సందర్భంగా ఇదే విధంగా ఈ యొక్క యాంటీ డ్రగ్ పిలుపుని కూడా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి అభినందనలు. ఇది చాలా మంచిది. ఈ రోజుల్లో యూత్ అంతా కూడా చాలామంది ఇప్పుడు అనుకున్నట్లు పాడైపోతున్నారు. అజ్ఞానంతో ఫ్రెండ్స్ సర్కిల్ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళందరికీ కూడా మనం జ్ఞానోదయం కలిగించాలి. బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా ఎన్జిఓస్ కానీ, పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ బాధ్యత తీసుకోవాలి. మన పిల్లల తాలూకు భవిష్యత్తు పట్ల వాళ్ళకి తెలియని తనంతో ఈ యొక్క డ్రగ్లకు బానిస అవుతున్నారు. అది ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు. అది ఎంజాయ్మెంట్ కాదు, ఒక హానికరమైనటువంటి అలవాటు. అది అలాంటి అలవాటు నుంచి దూరంగా చేయడానికి అందరం కూడా ఒక కంకణం కట్టుకొని వాళ్ళని ఈ యొక్క ప్రభావానికి లోను కాకుండా, నార్కోటిక్ డ్రగ్ ప్రభావానికి లోను కాకుండా చేయాలని ఈ సందర్భంగా అందరికీ నేను కోరుకుంటున్నాను. మా పోలీస్ డిపార్ట్మెంట్ పరిగిన ఛాయశక్తుల్లో మేము పనిచేస్తున్నాము, ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. ఎక్కడ మాకు ఏ సమాచారం తెలిసినా మేము ఆ సమాచారం కోసం మేము చాలా ప్రయత్నం కూడా చేస్తున్నాము. చాలా వరకు గాంధీ జయంతి సేవా పక్షోత్సవాలను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ హాజరయ్యారు. ముందుగా కూటమి నాయకులతో కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో అత్యంత ప్రముఖులైన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బాపు జీవితం సత్యం, సామరస్యం, సమానత్వంపై ఆధారపడిన ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. మహాత్మా గాంధీ మనకు అందించిన బాటలో పయనిస్తూ ఆయన్ను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. జాతిపితగా కీర్తించబడిన మహాత్మా గాంధీ సత్యం, అహింసా సూత్రాలను దృఢంగా అనుసరించారని పేర్కొన్నారు. అదేవిధంగా 11 ఏళ్ల నుండి బీజేపీ కార్యాలయంలో ఖాదీ సంతను ఘనంగా నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ చేనేత కార్మికులకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేతన్నలు ఖాదీ వర్తకులతో వివిధ రకాల అమ్మకం స్టాల్స్ వర్కర్లతో ముచ్చటించారు. మహాత్మా గాంధీ గారు అంటే మనందరికీ కూడా మన స్వతంత్ర సేనానిగా
కేవలం దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి నిరంతరం కృషి చేసి జాతి పితగానే మనకు తెలుసు. మహాత్మా గాంధీ గారు ఈ పని కన్నా అతి ముఖ్యమైన అనేక పనులు చేశారు. భారతదేశం ఈ విధంగా నిర్మాణం కావడానికి, ఈ దేశానికి స్వతంత్రంతో పాటు స్వావలంబన రావాలి అని చెప్పి కంకణం కట్టుకున్న వ్యక్తి ఆయన. సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశం వచ్చి ఈ యొక్క స్వతంత్ర పగ్గాలు స్వీకరించాలంటే నేను స్వీకరించినన్నాడు. ఆయన గురువు గారు గోఖలే గారికి నిర్ద్వందంగా చెప్పాడు, భారతదేశంలో ప్రజలు 2 విషయాలు క్రమశిక్షణ రహితంగా ఉంటున్నారు, స్వచ్ఛతకి దూరంగా అత్యంత అపరిశుభ్రంగా ఉంటున్నారు. అపరిశుభ్రంగా క్రమశిక్షణ లేని జాతికి స్వతంత్రం అక్కర్లేదని చెప్పి ఆయన ఉద్యమాన్ని ప్రారంభించే ముందు దేశ వ్యాప్తంగా పరిక్రమ చేసి అందరికీ కూడా శుభ్రంగా ఉండాలని స్వచ్ఛ భారత ఉద్యమానికి అడుగులు వేసిన వ్యక్తి. కేవలం స్వచ్ఛ భారతే కాకుండా ప్రతి వ్యక్తి తప్పనిసరిగా కష్టపడు. ఈ కార్యక్రమాన్ని నిజంగా అంటే మనకు పాత పద్ధతులన్నీ కూడా ఇంకా కూడా చరిత్రలో అన్ని చూస్తే ఇలాంటి చేసుకోవాలి. చేనేత కార్మికులైనా కాకుండా మన దేశం మేక్ ఇన్ ఇండియా అనే దాన్ని కూడా దీనిలో భాగంగా తీసుకొని ఈరోజు ఇక్కడే కాదు యావత్తు దేశమంతా కూడా ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానిస్తే నేను తప్పకుండా వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ అలాగే చేనేత సంఘ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈ పుట్టినరోజు సందర్భంగా కూడా ఈరోజు జయంతి సందర్భంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం నిజంగా గర్వకారణం. వడోకే కరాటే సంఘం, డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 2వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే పోటీల బ్రోచర్ను పోర్టు స్టేడియంలో నేడు కరాటే సంఘ చైర్మన్ హీరో సుమన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముందుగా భారత మాజీ రాష్ట్రపతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తదుపరి సీనియర్ కరాటే మాస్టర్ మేకల విజయసారథి జ్ఞాపకార్థం వారి పేరు మీద 2వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2024 పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఓరంగసి కమిటీ చైర్మన్ బొడ్డేటి కాశీ విశ్వనాథ్, బీజేపీ నాయకులు బొత్స సురేష్ కుమార్, జనసేన డాక్టర్ సెల్ చైర్మన్ డాక్టర్ బొడ్డేపల్లి రఘు, కరాటే సంఘ సభ్యులు అంగారాము, ఆనంద్ బాలు, బాలకృష్ణ, అంబు, శివగణేష్, రాము పాల్గొన్నారని టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజింగ్ చిగురుపల్లి సతీష్ కుమార్ తెలిపారు. సెకండ్ ఓపెన్ టోర్నమెంట్ ఇది 15th డిసెంబర్ జరుగుతుంది. సో ఇంతకు ముందు బిఫోర్ టోర్నమెంట్లో మీ అందరికీ తెలుసు, అది చెప్పడం కాదు, సో ప్రాక్టికల్గా చూపిస్తే చాలామంది కన్విన్స్ అవుతారు. సో సతీష్ ఏంటంటే ఆయన గుడ్ విల్తో ఏంటంటే మాస్టర్ని తీసుకురావడం, అరేంజ్ చేయడం. దీనికి ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా ఎసెన్షియల్ మ్యాటర్, లైఫ్లో చాలా ఎసెన్షియల్ మ్యాటర్ ఇది. ఈరోజు హౌ యూ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ రఘు గారు ఉన్నారు, మందులు ఇస్తారు, ఓకే. బట్ అటాక్ చేస్తే ఏం చేస్తారండి? ఏం చేయలేరు. చాలామంది ఆలోచించట్లేదు. అందుకే చాలామంది మహిళలు రేపుకి, మొలస్టేషన్కి, వీటికి అన్నిటికీ గురి అవుతున్నారు. అన్నీ జరిగిన తర్వాత ఇలా చేసి ఉండాలి, అలా చేసి ఉండాలి అంటారు. పేరెంట్స్ కూడా ఎన్నోసార్లు చెప్తుంటాం, ఏమంటే మీ పిల్లలు బాగుండాలని చెప్పేసి మేము ఇవన్నీ చేస్తున్నాం. నేను ఇంత తిరుగుతున్నానంటే అందరూ బాగుండాలి, అందరూ సేఫ్గా ఉండాలని, ఇంక్లూడింగ్ సీనియర్ సిటిజన్స్. సో నా సైడ్లో ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ పర్టికులర్ మార్షల్ ఆర్ట్, కరాటే ఈరోజు కరాటే చెప్పట్లేదు, మార్షల్ ఆర్ట్ A to Z ఎనీథింగ్ నేర్చుకోండి. మీకు ఏది ఇష్టమో నేర్చుకోండి. కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్, కీప్ యువర్ సెల్ఫ్ రెడీ. ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏది ఉండదు, టైంకి ఉండదు. టైంకి యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్ అలా అయిపోయింది. ఇది ఒకటే కాదు, ప్రపంచంలో కూడా అలాగే ఉన్నాయి. చూస్తే మొత్తం మీరు చూడండి, ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇండియా మ్యాప్ పక్కనే ఎవ్రీవేర్ వార్, యుద్ధం జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలీదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. మనం ఇక్కడ ఇలా ఉన్నాం, మన లీడర్ మోడీ గారు ఉన్నారు, హ్యాపీగా మన ఇష్టానికి మనం తిరుగుతున్నాం, ఇష్టానికి జల్సా చేస్తున్నాం. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ ద వరల్డ్ ఒక్కసారి మీరు టీవీలో వాటిట్లో చూస్తే ఎంత సేఫ్గా ఉన్నామో తెలుస్తుంది. బట్ హౌ లాంగ్ జరగాలి నేను చెప్పట్లా, ఏమో చెప్పలేము. మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఫిట్గా ఉండాలి. హెల్త్ ఈజ్ ఎ వెరీ బిగ్ గిఫ్ట్ అండి. గాడ్ హెస్ గివెన్ ఇట్ టు యూ, యూ హ్యావ్ టు బీ ఫిట్, డూ సంథింగ్. మార్షల్ ఆర్ట్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అండి. తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ చూసి నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, మార్షల్ ఆర్ట్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. రఘు గారు వచ్చి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి బాగా క్లోజ్గా ఉన్నారు కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ రఘు గారు, ఈజ్ ఆల్సో మార్షల్ ఆర్టిస్ట్. పవన్ కళ్యాణ్ ఈజ్ ఆల్సో మార్షల్ ఆర్టిస్ట్, ఆల్సో అన్ యాక్టర్.
ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మనం ఏ విధంగా ఈ మార్షల్ ఆర్ట్ని స్కూల్స్ కాలేజెస్లో ఇన్కార్పొరేట్ చేయవచ్చు, మేక్ ఇట్ ఏ కంపల్సరీ పార్ట్ ఆఫ్ స్టడీస్. దీనికి కొన్ని మార్క్స్ పెట్టండి, అదర్వైజ్ వాళ్ళు ఎవరు ఒక మార్క్స్ పెట్టండి, బికాజ్ వీఆర్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్స్ లైఫ్. గవర్నమెంట్ ఇదిలా ఉండగా అన్నమయ్య సినిమాలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అలరించిన హీరో సుమన్ తిరుపతి ప్రసాద లడ్డు కల్తీపై స్పందించారు. మత విలువలను కాపాడే విధంగా చట్టాలను రూపొందించాలని, అప్పుడే భక్తుల మనోభావాలలో స్థిరత్వం ఏర్పడుతుందని సూచించారు. లడ్డు కల్తీపై అనేక ఊహాగానాలున్న నేపథ్యంలో సరైన రీతిలో విచారణ జరిపించి వాస్తవ అవాస్తవాలను వెలికి తీయాలని కోరారు. మారినప్పుడు ఇది మారిందా అని అంతా కొంచెం ఊహాగానంలో ఉంది, కానీ జరిగింది ఉంది. ఎందుకంటే కొందరు ఏమంటున్నారు, 2 ట్యాంకర్లు వచ్చింది ఆపారు, ట్యాంకర్ టెస్ట్ చేస్తే అది కల్తీ గురించి తెలిసింది, వెనక్కి పంపించేశారు అంటున్నారు. వెనక్కి పంపించిన తర్వాత ఏ నెయ్యి వాడారు అది మనకు తెలియదు, దానికి ముందు ఏ నెయ్యి వాడారు అది తెలియదు. సో అది క్లారిటీ వస్తే మట్టుకి అది కనుక అలా మోసం చేసి ప్రజల్ని మోసం, ఎందుకంటే ఈ ప్రపంచ ప్రజల్ని మోసం చేసినట్టు ఒక తిరుపతి విషయం తీసుకుంటే ప్రపంచం మొత్తం వెళ్తుంది ఈ ప్రసాద్. చాలా అన్యాయం. ఈ ఒక్క విషయంలో మటుకు నేను చెప్తున్నాను, అంటే మా హిందువులకి ఒక ఇలాంటి జరిగినప్పుడు అందరూ ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, సిక్, బుద్ధిస్ట్ అందరూ సహకరించాలి. ఇది మళ్ళీ భారతదేశంలో ఇలాంటి జరగకూడదు. ఒకవేళ ఎక్కడైనా జరుగుతుంటే కూడా దీన్ని ఆపాలంటే దీనికి ఒక బిల్ పాస్ చేయమంటున్నాను. రిలీజియన్ మీద ఒక బిల్ పాస్ చేయండి, ప్రతి ఒక్కరికి ఒక ప్రొటెక్షన్ ఇవ్వండి. మీ మతం ఏదో ఉందో అది చాలా గొప్పది, మన మతం ఏదో నాది గొప్పది, అంతేగాని దాన్ని కించపరచడం, మాది కొద్ది గొప్పది చెప్పేసి ఇంకొక కించపరచడం మతం విషయంలో మటుకు జరగకూడదు. అలా చేసేవాళ్ళని లోపతేయండి, ఈ కాఫీ పోసా లేకపోతే గుంటాసా అట్లాంటి వాళ్ళు పెట్టండి, తప్పదు. ఎందుకంటే మంచిగా సాఫ్ట్గా మాట్లాడితే జరగట్లేదు. ప్రసాదం దాకా వచ్చిందంటే ఎంత పెద్ద నేరం అది. మన అంత భక్తితో తిరుపతిలో మెట్లు ఎక్కి ఎక్కడి నుంచో వచ్చి దేవుడి దగ్గర కన్నీళ్ళు అక్కడ పెట్టి ఒక ప్రసాదం అంటే అది వాళ్ళకి ఒక జవాబు వచ్చినట్టు వాళ్ళ చేతికి వచ్చినప్పుడు అది కల్తీ అంటే అది ఎంత మనసుకు నొప్పి ఉంటుందండి. కోటీశ్వరుడు అయితే ఏంటి, కోటీశ్వరు రావు అయితే ఏంటి. సో తప్పకుండా నేను చెప్తున్నాను, ఇది కరెక్ట్గా మీరు ఎవరైతే ఉన్నారో కరెక్ట్గా పట్టుకొని నేను సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఈ విషయంలో మట్టికి డోంట్ కాంప్రమైజ్. తెలిసిన వాళ్ళు లేకపోతే ఎక్కడో మాకు ఆ ఫ్రెండ్షిప్, ఇక్కడ ఏ షిప్ లేదు. ప్రజల కోసం మీరు ఇది చేయాలి. మీరు కనుక చేస్తే మీకు చేతులెత్తి నేను ధనం పెట్టి మీకు పాదాభివందనాలు చేస్తాను. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. గాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలోని పలువురు ప్రముఖుల ఘన నివాళి. శాంతి సామరస్యంతో మహాత్ముని బాటలో కొనసాగుదామని వెల్లడి. ఉక్కు పరిరక్షణ కోసం తరలి వచ్చిన కార్మిక రంగం. మహాపాదయాత్రలో భాగస్వామ్యమైన అన్ని రంగాల ప్రముఖులు ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉంటామన్న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. వడాకకు కరాటే డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో 2వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే పోటీలు ప్రారంభం. బ్రోచర్ ను ఆవిష్కరించిన కరాటే చైర్మన్ హీరో సుమన్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.